చచ్చిన వారు మేము తండ్రి నాయన మీ కుమారుడు ద్వారా మీ కుమారుడు శిలువ రక్తం చేత మమ్మలను కడిగి నాయన బ్రతికించి మీ రాజ్య నివాసులుగా మమ్మల్ని చేసి తండ్రి అని పిలుచుకునే యోగ్యతను అనుగ్రహించారు. తండ్రి కొడుకులు బాంధవ్యంలో మమ్మల్ని బంధించారు తండ్రి. మా పట్ల ఎంతగా మీ ప్రేమ మీ కృప చూపినందుకు మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి. అలాగే అమ్మను అలాగే తమ్ముళ్ళని ఇద్దరును భార్యని అలాగే సోదరుల్ని బిడ్డలందరినీ వారి ప్రయాణంలో తండ్రి క్షేమంగా మీరు తోడుకొని వచ్చారు తండ్రి నాయన. వారందరి పట్ల మీ కాపుదలు ఇచ్చారు తండ్రి నాయన. అందుని పెట్టి మీ కృతజ్ఞతలు మీ భద్రతను పెట్టి మీ కాపుదలు పెట్టి మీ స్తోత్రం సమర్పిస్తున్నాము తండ్రి నాయన. ఇదిగో తండ్రి మాకు ఎంతో ఆనందం ఉంది నాయన. మరి మా యాగక్షేమాలు తెలుసుకోవాలని మా పరామర్శించాలని ఎంతో ప్రేమ అనురాగ ఆప్యాయతతో వచ్చారు బిడ్డలు తండ్రి నాయన. ఇలాంటి ప్రేమను మేము పొందుకోవడానికి తండ్రి మాకు ఇచ్చిన యోగ కృతజ్ఞతలు తండ్రి. అమ్మకి ఆరోగ్యం ఇవ్వండి తండ్రి. అలాగే తమ్ముడు డేవిడ్కి ఆరోగ్యం ఇవ్వండి. అలాగే ఏరియాకి ఆరోగ్యం ఇవ్వండి. ఒక బిడ్డలు ఎంతో పరిచర్య చేస్తూ ఉన్నారు తండ్రి. ఇంకా బహుగా వారు ఆడుకోండి. వారి భార్యలను దీవించండి, బిడ్డలు దీవించండి. బిడ్డలు చదువుల్లో సహాయం చేయండి. మంచి జ్ఞానం సామర్థ్యత వారికి అనుగ్రహించండి. ఇటు భక్తిలోను అటు సెక్యులర్ ఎడ్యుకేషన్ లో కూడా అంతకంతగా బిడ్డలు వృద్ధి చెందడానికి సహాయం చేయండి. వారు చేస్తున్న సేవ సంఘాలన్నింటినీ దీవించండి, ఆస్వాదించండి తండ్రి. ఇదిగో వారు దుఃఖకరమైన పరిస్థితిలో ఉన్నారని తండ్రి అల్పాహారాన్ని ఎంతో ప్రేమతో అర్థం చేసుకొని ఆయన ఈ టిఫిన్ తయారు చేసిన సోదరిని ఆ కుటుంబాన్ని కూడా దీవించండి తండ్రి, ఆస్వాదించండి. ఆమె ఎంతో ప్రేమ చూపారు, ఎంతో శ్రద్ధ చూపారు తండ్రి. ఆయన ఎంతో శ్రమించారు తండ్రి. ఎంతో ఆలోచన చేస్తేనే గాని ఇలాంటి సత్క్రియ జరగదు తండ్రి. ఆయన ఆమెకున్న ఆసక్తిని బట్టి కుటుంబానికి తగిన ఫలితం ఇవ్వండి నాయన. నా మాటలో చెప్తున్న వారు మీ ఇంటికి వస్తే గిన్నెడు సల్లిని ఇస్తే ప్రతిఫలం పొందుతారు మీ కుమారుడు శిష్యులు పంపిణీ చెప్పాడు తండ్రి. అలాగే మీ సేవ చేస్తున్న ఈ దైవ సేవ కుటుంబాలకి నానే అల్పాహారం తయారు చేయాలని ఆ సృష్టి గారు చేసిన దానికి తగిన ఫలితం మీరు దయచేయండి. అలాగే ఇంకో సోదరి ఉంది, ఆ సోదరిని దీవించండి, బిడ్డలందరూ దీవించి ఆస్వాదించండి. మేమందరం ఇలా మీ సేవలో సాగడానికి సహాయం చేయండి. మేము నమ్మకమైన సేవ చేస్తూ తండ్రి మీరు అంగీకరించేటట్టుగా సేవ చేయడానికి మాకందరికీ తగిన సామర్థ్యం ఇవ్వండి. ఎన్నికలేని మమ్మలను మీ సేవకు ఎన్నుకున్నారు తండ్రి. మీ మాటలు చెప్పడానికి అయోగ్యులను మమ్మలను యోగ్యులుగా ఎంచి నిలబెట్టి మీ మాటలు మాతో చర్చిస్తున్నారంటే మాకు ఎంత బాధ్యతలు ఇచ్చారో తండ్రి. సేవ అనేది మీతో కలిసి పనిచేయడు నాయన. మేము అలా పనిచేయడం సహాయం చేయండి. ఈరోజు తండ్రి మరి భర్తను పోగొట్టుకున్న తల్లి గారి విషయంలో ఆదరించడానికి నాయన మరి ఈరోజు కూటాన్ని ఏర్పాటు చేశారు. ఆ కూటలంతా సక్రమంగా జరగడానికి సహాయం చేయండి. ఆ మాటల ద్వారా నాయన మేమందరం మరణం గురించి హెచ్చరించబడి తండ్రి ఆ తల్లి ఆదరించబడేటట్టుగా సక్రమంగా ఎన్ని జరగడానికి సహాయం చేయమని ఈ కృపా కరికారాలు ఉంచుతారని వారు ఇప్పుడు ప్రయాణమే వెళ్తుండగా తండ్రి ఆ ప్రయాణంలో కూడా మీరు తోడని గురించమని మీ కనికరించమని ప్రార్థన యేసుక్రీస్తు ప్రభువు నామమున అడుగుతున్నాము తండ్రి.